హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ల్యాప్టాప్ని పర్చేజ్ చేసే ముందు మనం చూడాల్సిన విషయాలు ఏంటి, ఎవరికి ఏ ల్యాప్టాప్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ల్యాప్టాప్ బయింగ్ గైడ్ అని చెప్పేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీ యూజెస్ బట్టి మీరే ఒక ల్యాప్టాప్ని చూస్ చేసుకునేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చాలామంది అడుగుతూ ఉంటారు, ఏ ల్యాప్టాప్ కొనాలి, 50,000 ఉంది ఏ ల్యాప్టాప్ కొనాలి, 20,000 ఉంది ఏ ల్యాప్టాప్ కొనాలి, 1 lakh రూపీస్లో ఏ ల్యాప్టాప్ కొనాలి, ఇట్లా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు ల్యాప్టాప్స్ మీద. ఎందుకంటే మొబైల్స్ మీద ఉన్నంత క్లారిటీ ల్యాప్టాప్స్ మీద జనాలకి ఉండదు. ఎందుకంటే మొబైల్స్కి పర్ఫెక్ట్ మోడల్ అని ఉంటుంది, నీట్గా వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. కానీ ల్యాప్టాప్స్లో అలా కాదు, చూడడానికి ఒకటేలాగా ఉంటుంది, కాకపోతే చాలా రకాలుగా మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏసర్ నైట్రో 5 తీసుకుంటే అందులో i5 మోడల్ ఉంది, Ryzen 5 మోడల్ ఉంది, SSD మోడల్ ఉంది, HDD మోడల్ ఉంది, SSD ప్లస్ HDD 2 మోడల్స్, మొత్తం 5 మోడల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మోడల్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి ఏ ల్యాప్టాప్ కొనాలని కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. సో ఇప్పుడు మీ బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకుంటే నేను మీ చేత ఒక బెస్ట్ ల్యాప్టాప్ని కొనిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ల్యాప్టాప్ కొనే ముందు మీరు 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు ఈ ల్యాప్టాప్ని ఎందుకు కొంటున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎంతలో కొనబోతున్నారు. సో ఈ 2 ఒక పేపర్ మీద రాసుకోండి. ఎందుకు కొంటున్నారు, ఎంతలో కొంటున్నారు, ఈ 2 ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను ల్యాప్టాప్ కొనే వాళ్ళని మొత్తం 4 కేటగిరీస్గా డివైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట. సో వీళ్ళు జస్ట్ మూవీస్ చూస్తారు, పీడిఎఫ్స్ అవి డౌన్లోడ్ చేసుకుంటారు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేస్తారు, ఇలాంటి పర్పసెస్ కోసం ల్యాప్టాప్ వాడేవాళ్ళు స్టూడెంట్స్ కిందకి వస్తారు. సెకండ్ వచ్చేటప్పటికి మీడియం యూజర్స్. మీడియం యూజర్స్ అంటే చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్ చేస్తుంటారు, ఫోటోషాప్ చేస్తుంటారు, చిన్న చిన్న గేమ్స్ ఆడుతుంటారు, అలాంటి వాళ్ళందరూ మీడియం యూజర్స్ కిందకి వస్తారు. థర్డ్ వచ్చేటప్పటికి హెవీ యూజర్స్. హెవీ యూజర్స్ అంటే పెద్ద పెద్ద గ్రాఫిక్ వర్క్స్, పెద్ద పెద్ద వీడియో ఎడిటింగ్స్, పెద్ద పెద్ద గేమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఈ థర్డ్ కేటగిరీ కిందకి వస్తారు. ఫోర్త్ కేటగిరీ వీళ్ళు ఎక్స్ట్రీమ్ యూజర్స్ అనమాట. ఎక్స్ట్రీమ్ యూజర్స్ అంటే 4Kలో ఎడిటింగ్ చేయడం, 4Kలో గేమ్స్ ఆడడం, వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమ్ యూజర్స్ కిందకి వస్తారు. సో ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి, ఈ 4 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారు. ఓకే, సో ఇప్పుడు మొత్తం 3 ఎందుకు కొంటున్నారు, ఎంతలో కొంటున్నారు, ఏ కేటగిరీ కిందకి వస్తారు. సో 3 కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ల్యాప్టాప్లో చూడాల్సింది ర్యామ్. మీరు 35,000 లోపు బడ్జెట్ పెడుతున్నారు అనుకుంటే మీకు 4GB ర్యామ్ మినిమం ఉంటుంది. ఖచ్చితంగా 4GB ర్యామ్ ఉండేటట్టుగా చూసుకోండి. మీరు ఒకవేళ 40,000 కన్నా ఎక్కువ వెళ్తున్నారు అనుకోండి, 40,000కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీ ల్యాప్టాప్లో 8GB ర్యామ్ మినిమం ఉండాలి. ఫిక్స్ అయిపోండి, 40,000 పెడుతున్నారంటే మీ ల్యాప్టాప్లో 8GB ర్యామ్ ఉండాలి. 90,000 డబ్బు వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీ ల్యాప్టాప్లో 16GB ర్యామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేటప్పటికి స్టోరేజ్. మీ పర్పస్ ఏంటి, మీరు మూవీస్ చూస్తారనుకోండి, మీకు హార్డ్ డిస్క్ అనేది ఇంపార్టెంట్. HDD అంటే 1 TB HDDతో స్టార్ట్ అవుతుంది. 1 TB అంటే మీకు 1000GB అయితే వస్తుంది. సో వాటిలో మూవీస్ పెట్టుకుంటారో, పీడిఎఫ్స్ ఏమైనా పెట్టుకుంటారో మీ ఇష్టం, అది ఏదైనా చేసుకోవచ్చు మీరు. కానీ ఎవరైతే గేమ్స్ రన్ చేస్తారో వాళ్ళకి స్టోరేజ్తో పని లేదు, వాళ్ళు SSD అయితే చూసుకోవాల్సి ఉంటుంది. SSD అనేది హార్డ్ డిస్క్తో పోలిస్తే చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది, అబౌవ్ 60% కన్నా ఫాస్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా గేమర్స్ కానివ్వండి, ఎడిటర్స్ కానివ్వండి, SSD అనేది కంపల్సరీగా మీ ల్యాప్టాప్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 1 TB స్టోరేజ్ ఉంటే సరిపోద్ది, 1 TB HDD ఉంటే సరిపోద్ది. 35,000 లోపు ఖచ్చితంగా SSD అయితే రాదు. సో మీరు ఓన్లీ HDD అయితే మైండ్లో పెట్టుకోండి. 50,000 పైకి వెళ్తుంటే మాత్రం మీకు ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి 1 TB HDD ప్లస్ 256GB SSD, ఇది ఒక మోడల్ ఉంటుంది. సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి ఓన్లీ 512GB SSD ఉంటుంది. దానిలో మీ ఇష్టం, మీరు ఎక్కువ స్టోరేజ్ వాడతా అనుకుంటే ఫస్ట్ మోడల్ తీసుకోవచ్చు, లేదు నేను ఎక్కువ స్టోరేజ్ వాడనుకుంటే సెకండ్ మోడల్ తీసుకోవచ్చు. అది మీ పర్సనల్ చాయిస్ కిందకి వస్తుంది. థర్డ్ మనం చూడాల్సింది ప్రాసెసర్. సో ఇందాక నేను చెప్పా కదా, 4 కేటగిరీస్ చెప్పా కదా. సో ఈ 4 కేటగిరీస్లో స్టూడెంట్స్ కేటగిరీకి i3 ప్రాసెసర్ మినిమం ఉండాలి, Ryzen 3 ప్రాసెసర్ మినిమం ఉండాలి. సెకండ్ పర్పస్, మీడియం యూజర్స్ ఉన్నారో వాళ్ళు i5 ప్రాసెసర్ ఉండాలి, లేదంటే Ryzen 5 ప్రాసెసర్ ఉండాలి. హెవీ యూజర్స్ i7 ప్రాసెసర్ ఉండాలి, లేదంటే Ryzen 7 ప్రాసెసర్ ఉండాలి. ఎక్స్ట్రీమ్ యూజర్స్ i9 కానివ్వండి, Ryzen 9 కానివ్వండి, ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 35,000 లోపు పెడుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా i3 ఉండేటట్టుగా చూసుకోండి. సో ఆ ప్రైస్లో మనకి పెంటియం అని, సెలరాన్ అని, యాటమ్ అని, డ్యూయల్ కోర్ అని ఏవేవో వస్తుంటాయి, అవైతే పట్టించుకోవద్దు. డెఫినెట్గా ఇంటెల్ i3 వచ్చేటట్టుగా చూసుకోండి, లేకపోతే Ryzen 3 వచ్చేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్.
35,000 లోపు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ సరిపోద్ది. ఎవరైతే మీడియం యూజర్స్, హెవీ యూజర్స్, ఎక్స్ట్రీమ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ అనేది డెడికేటెడ్ ఉండేటట్టుగా చూసుకోండి. మీ బడ్జెట్ అనేది 40,000 బిలో ఉంటే మీకు NVIDIA GTX 1050 అయితే వస్తుంది. మీ బడ్జెట్ అనేది 45-50,000తో స్టార్ట్ అవుతుంటే మాత్రం మీకు అక్కడ NVIDIA GTX 1050 Ti ఉంటుంది. లేకపోతే AMDలో చూసినట్లయితే Radeon RX 560X వస్తుంది, బేసిక్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు అబోవ్ చూసుకుంటూ వెళ్ళండి. NVIDIAలో అయితే 1050 Ti కానీ 1650 కానీ మినిమం ఉండేటట్టుగా చూసుకోండి. మీరు హెవీ యూజర్స్ అనుకోండి, అప్పుడు మీ బడ్జెట్ అనేది 60-90,000 ఉంటుంది. సో 60-90,000లో మీకు 1650 సూపర్ వస్తుంది, 1650 Ti వస్తుంది, 1660 వస్తుంది. సో అవి కూడా మీరు మినిమం ఉండేటట్టుగా చూసుకోండి. మీరు ఎక్స్ట్రీమ్ యూజర్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీకు RTX సిరీస్ వస్తుంది. RTX సిరీస్ డెఫినెట్గా ఉండేటట్టుగా చూసుకోండి 1 lakh అబోవ్ వెళ్ళిన వాళ్ళకి. ఓకేనా, ఇది గ్రాఫిక్ కార్డ్ యొక్క మినిమం రిక్వైర్మెంట్. ఇవి అందరూ చూస్తుంటారు, బట్ ఇవి కాకుండా మనం చూడాల్సిన చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, అది ఏ ఓఎస్తో వస్తుంది, విండోస్ 10తో వస్తుందా, డిఓఎస్తో వస్తుందా, లినక్స్తో వస్తుందా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం విండోస్ 10 ఉంటేనే తీసుకోండి, ఎందుకంటే డిఓఎస్ అంటే పైరేటెడ్ సాఫ్ట్వేర్ అవుతుంది. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఫ్యూచర్లో. బెటర్ మీరు విండోస్ 10 అయితే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మీరు చూడాల్సింది వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వెయిట్ పట్టించుకోరు. మీరు స్టూడెంట్ పర్పస్ అనుకోండి, స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు, కాలేజీకి తిరుగుతూ ఉంటారు, ఇంటికి వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి లైట్ వెయిట్ ల్యాప్టాప్ అయితే కావాల్సి ఉంటుంది. ఎంత లైట్ వెయిట్, మాక్సిమం 1 kg 1.5 kgs మధ్యలో ఉంటే బెటర్. ఎవరైతే గ్రాఫిక్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళు ఫిక్స్డ్గా ఒక చోట పెట్టేసి ఉంటారు ల్యాప్టాప్ని, అక్కడికి వచ్చి గ్రాఫిక్స్ చేస్తుంటారు కాబట్టి, ఎడిటింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి 2 kgs పైకి వెళ్ళినా నో ప్రాబ్లం. బట్ స్టూడెంట్స్కి మాత్రం డెఫినెట్లీ 1.5 kgs కన్నా తక్కువ ఉండేటట్టుగా చూసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్లైట్. సో చాలామంది ఇక్కడ కూడా ఇగ్నోర్ చేస్తుంటారు. బ్యాక్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్లైట్ అంటే కీబోర్డ్కి కింద ఒక లైటింగ్ వస్తూ ఉంటుంది రెడ్ కలర్లో. హై ఎండ్ మోడల్స్లో చూసినట్లయితే రంగులు వెలుగుతూ ఉంటాయి అనమాట. సో అవి డెఫినెట్గా ఉండేటట్టుగా చూసుకోండి. స్టూడెంట్ పర్పస్కి అయితే మ్యాక్సిమం 35,000 బడ్జెట్లో రాదు. 40,000కి వెళ్తున్నట్టయితే డెఫినెట్లీ మీకు బ్యాక్లైట్ ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్. సో ఇది కూడా చాలామంది పట్టించుకోరు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అప్ టు 11 hours, అప్ టు 12 hours బ్యాటరీ బ్యాకప్ అని చూపిస్తుంటారు. అంత సీనే లేదు. మ్యాక్సిమం ఒక ల్యాప్టాప్ 5 to 6 hours కన్నా ఎక్కువ ఇవ్వదు స్టార్టింగ్ స్టేజెస్లో. తర్వాత ఒక 2-3 months అయిన తర్వాత 5 hours మ్యాక్సిమం, అంతకు మించి ఉండదు అనమాట. ఏ ల్యాప్టాప్ ఇవ్వదు 5 hours కన్నా ఎక్కువ. సో మీరు ఛార్జర్ పెట్టుకొని యూజ్ చేసుకుంటారు అనుకోండి, అప్పుడు మీకు బ్యాటరీ బ్యాకప్తో సంబంధం లేదు. ఒక దగ్గర ఛార్జర్ పెట్టేసుకొని యూజ్ చేసుకుంటారు అన్నప్పుడు మీకు బ్యాటరీ బ్యాకప్తో సంబంధం లేదు. మీరు కాలేజీకి తీసుకెళ్తారు, కాలేజీలో యూజ్ చేసుకుంటారు, మీకు అక్కడ ఛార్జింగ్ పోర్ట్ అవి అవైలబుల్గా ఉండవనుకుంటే మీరు ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్ పర్పస్లో MS ఆఫీస్ కూడా ఉండేటట్టుగా చూసుకోండి. MS ఆఫీస్ అనేది మినిమం అనమాట. స్టూడెంట్స్కి ఎవరికైనా సరే MS ఆఫీస్ ఉండేటట్టుగా చూసుకోండి. గేమర్స్కి అయితే అవసరం లేదు, బట్ స్టూడెంట్ పర్పస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి MS ఆఫీస్ ఒరిజినల్ ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ చాలామంది ఇక్కడ వరకు చూసుకొని కొనేస్తుంటారు, బట్ మెయిన్ చూడాల్సింది రివ్యూ అండ్ రేటింగ్స్. మీరు ఏ ప్రోడక్ట్ కొంటున్నారు, అమెజాన్లోనా, ఫ్లిప్కార్ట్లోనా, రెండింటిలో చెక్ చేయండి. ఒక ల్యాప్టాప్ ఫర్ ఎగ్జాంపుల్ Acer 905, లేదంటే ఇదే ల్యాప్టాప్ ఉంది, ఓకే, లెనోవో ఐడియాప్యాడ్ 130 ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ కొనాలి. ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది, అమెజాన్లో ఎంత ఉంది, లెనోవో స్టోర్లో ఎంత ఉంది, ఏసర్ కొంటున్నారు, ఏసర్ ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది, అమెజాన్లో ఎంత ఉంది, ఏసర్ స్టోర్లో ఎంత ఉంది. సో మూడిట్లో కంపేర్ చేయండి. అండ్ అక్కడ కూడా మీరు రేటింగ్స్ అయితే చదవండి. చాలామంది రేటింగ్స్ అయితే ఇస్తుంటారు. సో ఎంత రేటింగ్ ఇస్తున్నారు, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అన్నీ కూడా చదవండి. ఓకేనా. సో ఖచ్చితంగా వాటిలోనే మీకు సగానికి పైగా ఆన్సర్స్ దొరుకుతాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీరు ల్యాప్టాప్ కొంటున్నారంటే డెఫినెట్లీ ఆ ల్యాప్టాప్ యొక్క రేటింగ్ అనేది 4 లేదంటే 3.5 అబోవ్ ఉండేట్టుగా చూసుకోండి. మ్యాక్సిమం 4 అబోవ్ ఉంటే మంచిది. తక్కువ బడ్జెట్ ల్యాప్టాప్స్లో 3.5 అబోవ్ ఉంటే మంచిది. సో ఇవి ల్యాప్టాప్ కొనే ముందు బేసిక్గా చూడాల్సిన స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ల్యాప్టాప్స్ చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సరే ఇన్ని చెప్పావు, మాకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు కదా అని. బట్ ఈ వీడియో అనేది చాలా ఒక 2-3 years వరకు ఇదే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. మ్యాక్సిమం ఒక 2-3 years తర్వాత మేబీ i11 Ryzen 11 వస్తే అప్పుడు మాత్రం మారుద్ది. అప్పుడు దాకా ఇవే ఉంటాయి అనమాట. మర్చిపోయాను, జనరేషన్ కూడా చూసుకోండి, లేటెస్ట్ జనరేషన్ ఉంటే మంచిది. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను, బెస్ట్ ల్యాప్టాప్స్. ఇప్పుడు సేల్ వస్తుంది కదా, సో ఈ సేల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అనేది ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే లైక్ చేయండి ఈ వీడియోని. సో వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తే డెఫినెట్లీ ఆ వీడియో త్వరలో చేయడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.